దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ వందనాలండి. మరి ఈ సమయంలో ఒక ప్రవక్త ద్వారా మనం నేర్చుకుంటున్న మాటలు. అతనెవరో కాదు, ఇర్మియా. ఇర్మియా గ్రంథము 1 అధ్యాయము 8 వచనము చదువుకుందాం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా దేవుని ప్రజల మధ్య వెళ్ళడానికి చాలా భయపడుతున్నాడండి. అయితే దేవుడు తనతో చెప్తున్నాడు, "నువ్వసలు భయపడొద్దు. నేను నీకేమై ఉన్నానంటే నీకు తోడుగా ఉన్నానని" చెప్తున్నాడు. చాలామంది చాలా చిన్న చిన్న విషయాల్లో భయపడిపోయి, దేవుని మాటను కాదని అనేక మాటల వైపు తిరుగుతున్న ప్రజలు చాలామందున్నారు. కానీ ఈరోజు నువ్వు గమనించవలసిందేంటో తెలుసా? ఇర్మియాకి దేవుడు ఒకటే చెప్తున్నాడు, "భయపడొద్దు. నేను నీకు తోడుగా ఉన్నానని." చాలా సార్లు మన పక్కన మనిషి ఉంటే మనకు భయం లేదు. నేను బాగానే ఉన్నాను అని చాలా సార్లు మనం అనుకుంటాం గానీ, నువ్వు ఒంటరి దానివైనా, నువ్వొక్కడివే అయినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న సంగతిని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇర్మియా ప్రభువుని చూసినట్లుగా నీవు ప్రభువుని చూసినట్లయితే ప్రతి విషయంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. దేవునికి చిత్తానుసారంగా, దేవునికి ఇష్టానుసారంగా నువ్వు నడుచున్నట్లయితే ఎప్పుడూ ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క తోడు నిన్ను విడిచిపెట్టదని ఈ మాటను గమనించి నువ్వు తెలుసుకున్నట్లయితే అట్టి జీవితాన్ని, అట్టి మనసుని దేవుడు మనందరికి ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో భక్తుడైన ఇర్మియాని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. తను చిన్నవాడే అయ్యా, మాట్లాడడం చేతకాని వాడే, కానీ మీరంటున్నారు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, దిగులు చెందొద్దు, నేను నిన్ను విడిచిపెట్టనని మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి స్తోత్రాలు. చాలామంది చిన్న చిన్న విషయాల్లో భయపడిపోయి ప్రతి దానికి దూరమైపోయి తండ్రి అయ్యా, ప్రతి విషయంలో నీకు దూరమైపోయిన సందర్భాలు అయ్యా, ఎవరైతే అలా భయముతో ఉన్నారో వాళ్ళలో ఉన్న భయమును తీసి ధైర్యమును దయచేయమని, ఇరిమియా వలె నీ బిడ్డలు నిలబెట్టమని యేసు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.